సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. ఈరోజు బ్రేక్అవుట్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇంట్రాడే ట్రేడర్ అయినా లేదు స్వింగ్ ట్రేడర్ అయినా సరే ఈ స్ట్రాటజీ అనేది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే దీన్ని మనం 3 భాగాలుగా విభజించాం. ఫస్ట్ స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవటం, దాని తర్వాత ఫ్రెండ్స్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, దాని తర్వాత ఆ స్టాక్స్ని మనం ఏంటంటే అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి ట్రేడింగ్ వ్యూలో అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు మనం ఆ బ్రేక్అవుట్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, జనరల్గా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి మార్కెట్లో. అక్కడ ఎక్కువగా యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ ట్రాక్ చేసేటప్పుడు రౌండ్ నంబర్స్ ఎవ్రీ 500 నంబర్స్కి ఇంపార్టెంట్ లెవెల్ ఉంటుంది అనమాట. బట్ అలాగే ఇండివిజువల్ స్టాక్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి స్టాక్స్ యొక్క రిజెక్షన్ అండ్ అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ని బట్టి మనం లెవెల్స్ అనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది, దాని తర్వాత కిందకి రావడం అనేది జరిగింది. డెఫినెట్గా ఇదేంటంటే ఈ రెసిస్టెన్స్ పాయింట్ ఇది. లేదు, దీన్నే మనం సింపుల్గా ఏమంటామంటే ఆ సప్లై పాయింట్ అని కూడా అనొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇదే లెవెల్ని బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మనం ఏంటంటే ఈ స్టాక్ మీద డెసిషన్ అనేది తీసుకుంటాం. బట్ ఎనీ హౌ ఏంటంటే దీనికి అలర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వై బ్రేక్అవుట్ అన్నదానికి ఆన్సర్ ఏంటంటే చూడండి, ఈజీగా ట్రాక్ చేయటం చాలా మంది చూస్తుంటారు అన్నమాట. అంటే ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్లో ఇలా పైకి వెళ్ళింది, దాని తర్వాత ఇలా కిందకి వచ్చి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ అనేది అందరూ వాచ్ చేయొచ్చు. ఓకే, చాలా మంది రిటైలర్స్ కావచ్చు, ఈవెన్ బిగ్ ప్లేయర్స్ కూడా రేంజ్ అనేది చూస్తుంటారు అనమాట. ఈ పాయింట్ అందరికి కూడా కామన్గా ఉంటుంది. వాళ్ళు ఏ ఇండికేటర్ వాడనివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూవింగ్ యావరేజెస్ వాడినా, లేకపోతే వాల్యూమ్స్ వాడినా, లేకపోతే ఇంకొక అనాలిసిస్ చేసినా, బట్ ఇది ఏంటంటే క్లియర్ మారదు. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా స్టాక్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు 1200 లెవెల్ అనేది కనిపిస్తుంది. 1200 నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అయిందంటే, ఎప్పుడైతే 1200 క్రాస్ జరుగుతుందో దాంట్లో ఒక మొమెంటం వస్తుంది అనమాట. చాలామంది ఈజీగా ట్రాక్ చేస్తుంటారు కాబట్టి. సో డే ట్రేడర్గా లేదా స్వింగ్ ట్రేడర్గా ఈవెన్ ఇన్వెస్టర్ కూడా ఏంటంటే దీన్ని ట్రాక్ చేస్తుంటారు. ఆల్ టు గెదర్ ఏంటంటే మనకి ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ అంటే లో రిస్క్ అనేది ఉండాలి, బిగ్ రివార్డ్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనేవి చాలా ఫేమస్ అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది. ఇలా మనకు మార్కెట్ అనేది బౌన్స్ అనేది అయింది. ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్స్ ఇక్కడ అగైన్ ఏంటంటే మనకి దీనికి 1 మినిట్ టైం ఫ్రేమ్లో, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడకూడదు. దీనికి వచ్చేసరికి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న స్ట్రాటజీలో డైలీ టైం ఫ్రేమ్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ అనేది మనం వాచ్ చేస్తుంటాం. సో ఆబ్వియస్గా ఈ లెవెల్ అనేది ఎప్పుడైతే మనకి బ్రేక్ డౌన్ జరుగుతుందో మొమెంటం అనేది వస్తుంది అనమాట. చాలామంది వాచ్ చేస్తుంటారు. మన కింద ఏమో హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. మార్కెట్ ఈ పాయింట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ లేదు సప్లై లెవెల్ అనుకున్నాం అండ్ డైలీ టైం ఫ్రేమ్. దాని తర్వాత ఫ్రెండ్స్, అట్లీస్ట్ మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఆ 4 days మినిమం టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది, దాని తర్వాత 4 days కన్సోలిడేషన్ తీసుకుంది. అట్లీస్ట్ 4 days అనమాట కన్సోలిడేషన్ తీసుకుంది. అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవుతుంది అంటాం. అంటే ఏదైతే ప్రీవియస్గా ట్రెండ్ ఉందో ఇక్కడ మళ్ళీ అక్కడ బ్రేక్అవుట్ జరిగి ట్రెండ్ అనేది కంటిన్యూ జరిగే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి అట్లీస్ట్ 4 days అనేది మనకి లాంగ్ సైడ్ బ్రేక్అవుట్ అనేది చూద్దాం. చార్ట్స్ మీద చూపిస్తాను ఫ్రెండ్స్, దెన్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి షార్ట్ ట్రేడ్ తీయాలనుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఏంటంటే మనకి ఈ లో అనేది క్రియేట్ అయింది, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఈ స్వింగ్ లో అనేది క్రియేట్ అయింది డైలీ టైం ఫ్రేమ్లో. దాని తర్వాత ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ మనకి అట్లీస్ట్ ఒక 4 days అనేది స్పెండ్ చేయాలి మినిమం. దెన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక కంప్రెషన్ లాగా అనమాట. అంటే ఒక మూవ్ వచ్చి 4 days రెస్ట్ తీసుకుంది, మళ్ళీ ఒక ట్రెండ్ని కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ స్కోప్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ర్యాలీస్ మనం చూసుకున్నట్లయితే ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఫ్రెండ్స్, అరౌండ్ ఏంటంటే 217.95 దగ్గర. సో ఈ క్యాండిల్లో ఎప్పుడైతే ఇక్కడ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే వాచ్ చేస్తూ ఉంటాం ఈ పాయింట్ దగ్గర. బట్ ఇన్ని రోజులు వెయిట్ చేయాలంటే కష్టం కదా. చూడండి, మనకు 1 2 3 4 days స్పెండ్ చేసింది. దాని తర్వాత 1 2 3 అంటే 4వ రోజు, అంటే ఫస్ట్ 4 రోజులు మనం వెయిట్ చేసాం. దాని తర్వాత 4 రోజుల్లో ఎప్పుడు బ్రేక్అవుట్ జరుగుతుందో తెలియదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం అలర్ట్స్ పెట్టుకుంటాం. అవి చార్ట్స్ మీద ట్రేడింగ్ వ్యూలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, రెసిస్టెన్స్ పాయింట్. మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అయింది, దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది. ఆబ్వియస్గా ఏంటంటే మనం ఈ క్యాండిల్లో
ఎంట్రీ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీకి రూల్స్ అనేది చూద్దాం ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్‌ఔట్ చేసేటప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఏంటి ఫ్రెండ్స్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఎప్పుడైతే క్యాండిల్ మనకి సపోజ్ ఇది అప్ సైడ్ అనుకోండి. ఇది రెసిస్టెన్స్ లెవెల్ అంటే డే హై అనుకుందాం. మార్క్ చేసుకున్నాం మనం. ఈ క్యాండిల్ కంపల్సరీగా ఏంటంటే ఫ్రెండ్స్ దాని పైన క్లోజింగ్ అనేది ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి. ఈ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయ్యి కూడా దీని కింద క్లోజింగ్ ఇస్తదనమాట. లెవెల్ అనేది. సపోజ్ ఇది 100 లెవెల్స్ అనుకుందాం మనకి. 100 లెవెల్ కింద క్లోజింగ్ ఇచ్చిందంటే దీన్ని మనం అవాయిడ్ చేయాలి. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఈ బ్రేక్‌ఔట్ జరిగిన క్యాండిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్‌గా క్లోజింగ్ ఇచ్చిందంటే మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియేట్ క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అంటే ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ఇమ్మీడియేట్‌గా ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రీవియస్ చార్ట్ ఇది 217.95. బట్ ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి జరిగింది ఎప్పుడు 18థ్ జరిగింది ఇది. 19థ్ దాని తర్వాత డే అనమాట. 18థ్‌ని మనం చెక్ చేస్తున్నాం ఇది. 18థ్ ఎప్పుడొచ్చిందంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 1:00 అరౌండ్ రావటం అనేది జరిగింది ఇక్కడ. ఈ క్యాండిల్‌లో బ్రేక్‌ఔట్ అనేది తీసుకుంది. చూడండి వెరీ సాలిడ్ క్యాండిల్ అనేది 15 మినిట్స్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. నెక్స్ట్ మన ఎంట్రీ అంటే ఎక్కడుంటదంటే ఇమ్మీడియేట్‌గా ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకోం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి రిజెక్షన్ జరుగుతుంది. క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేసి 219.10 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. ఆల్మోస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాత క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అనేది అవుతదనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెడతాం. ఏదైతే మనకి స్టాప్ లాస్ ఉందో కంపల్సరీగా ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది బ్రేక్‌ఔట్ క్యాండిల్ అనుకుందాం. ఈ క్యాండిల్ హైలో తీసుకోం. మన నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అవుద్దో ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. ఇమ్మీడియేట్‌గా ఏంటంటే చాలా ఈ క్లోజ్‌కి దగ్గరలో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇమ్మీడియేట్‌గా ఎంట్రీ అనేది తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం. సో ఫ్రెండ్స్ మనం ఒక 10 ట్రేడ్స్ చేసామనుకోండి. ఔట్ ఆఫ్ ద 10 అట్‌లీస్ట్ మనకి 6, 7 వర్కౌట్ అయినా సరే బ్యూటిఫుల్ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. రివార్డ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ తర్వాత. ఇదొచ్చేసరికి యూపీఎల్ ఈరోజు బ్రేక్‌ఔట్ అయింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 700 దగ్గర ఎగ్జాక్ట్‌గా. దాని తర్వాత 1, 2, 3, 4 డేస్ స్పెండ్ చేసింది. దాని తర్వాత 1, 2, 3, 4, 5 అంటే 4 డేస్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ 5 డేస్ స్పెండ్ చేసింది. ఆల్‌టుగెదర్ ఏంటంటే మనకి ఒక 10 డేస్ అనేది మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గర స్పెండ్ చేయడం అనేది మనం చూసాం. సో ఫ్రెండ్స్ అగైన్ ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ ఫ్రెండ్స్. నౌ ఏంటంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. 15 మినిట్స్‌లో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి 700 దగ్గర క్యాండిల్ ఎలా ఉంది? స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం 702.75 దగ్గర ఎంట్రీ అనేది తీసుకుంటాం. దాని కింద ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి స్టాప్ లాస్ 697.3 అనమాట. ఆల్మోస్ట్ 5 రూపీస్ అంటే 5.5 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. ఈ కేసులో ఏంటంటే మనకి 330కి 2.33 రిస్క్ రివార్డ్ రావటం అనేది జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా? సో మనం ₹1 రిస్క్ చేస్తే ₹2.30 మనకేంటంటే ప్రాఫిట్ రావటం అనేది జరిగింది. అగైన్ ఏంటంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రేడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అనదర్ ట్రేడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి హై క్రియేట్ చేసింది. ఓకే. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి మార్కెట్ స్పెండ్ చేసింది ఇక్కడ. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చెక్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2669 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. అండ్ మనకి స్టాప్ లాస్ 2% ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మ్యాక్స్ దాన్ని ఒక 50-60%కి స్టాప్ లాస్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఏది మరీ ఎక్కువగా ఉంటే డిఫరెన్స్ అనేది మోర్ దాన్ 1.5% అలా ఉంటే అండ్ రీజనబుల్‌గా అనిపియకపోతే దాన్ని ఏంటంటే స్టాప్ లాస్ అనేది తగ్గించుకోండి. మనకి ఈ కేసులో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 1:1 అనేది రావటం జరిగింది. అంటే ఇక్కడ 2.5% రిటర్న్ అనేది రావటం అనేది మనం చూసామన్నమాట. అది 330కి. ఓకే. క్లోజింగ్ ఇచ్చేసరికి తగ్గింది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తున్నాను. మనకి చూడండి ఈ కేసులో బ్రేక్‌ఔట్ జరిగింది. మంచి ప్రాఫిట్ వచ్చింది. ఎంత 2.65% ప్రాఫిట్ వచ్చింది. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ది డేకి ఏమైందంటే క్లోజింగ్ వచ్చి మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఈ కేసులో. ఏది ర్యాలీస్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ బ్రేక్‌ఔట్ అయింది ఇక్కడ. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి ఫ్రెండ్స్ క్లోజింగ్ ఇక్కడ ఇచ్చిందనమాట మనకి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫస్ట్ బుకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం 2 షేర్స్‌తో ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ 1 షేర్‌ని అట్‌లీస్ట్
1:1 దగ్గర బుకింగ్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం ₹5 స్టాప్ లాస్ అనేది పెడుతున్నాం అనుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 1:1 ఇక్కడ ఒక స్టాకు ₹5 దగ్గర బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ₹5 దగ్గర మనం ఏం చేయాలంటే బుకింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే వదిలేస్తారు. మార్కెట్‌లో మనకి ఒక్కొక్కసారి ఇస్తది, ఒక్కొక్కసారి ఇవ్వదు. ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్‌ని ఎప్పుడు కూడా లూజింగ్ ట్రేడ్‌గా ఇవ్వకూడదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, మనకి మల్టిపుల్ స్టాక్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే 1:1 బుక్ చేసుకోవటం ఉత్తమం. దాని తర్వాత ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే కొన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి 1:1 అయితే వచ్చింది. మనం ఇక్కడ 1.14% అనేది రిస్క్ చేసాం. 1:2 వచ్చింది ఈ కేసులో. బట్ ఎప్పుడైతే మనకి 1:1 అనేది రావడం జరుగుతుందో 50, మనం ఏం చేస్తాం, ట్రైల్ చేస్తాం. ఓకే. బుక్ చేసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ ట్రైలింగ్ అనేది చేస్తాం. అంటే స్టాప్ లాస్ ఇనీషియల్‌గా 216.40 ఉంది కదా! దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ₹5 ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ స్టాక్‌లో, ఒక స్టాక్‌లో. సెకండ్ స్టాక్‌లో స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. స్టిల్ ఏంటంటే మనం ₹5 అనేది ఎర్న్ చేస్తాం. దీంట్లో మేబీ ₹1 బ్రోకరేజ్ పోయిందంటే స్టిల్ ₹4 అనేది మనకి ప్రాఫిట్ ఉంటదన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. యాహ్! కమింగ్ టు ద స్టాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి చూడండి. ఈ కేసులో మనకి సపోజు ఇది 15 మినిట్స్‌లో ఉన్నాం. ఓకే. ఇది బ్రేక్అవుట్ పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎక్కడ బ్రేక్ అయిద్దో, ఏ డే బ్రేక్ అయిద్దో తెలీదు. మన డైలీలో చూస్తున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగా మనకి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ కొట్టాక యాడ్ అలర్ట్ అని ఇస్తాడనమాట. యాడ్ అలర్ట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు మెయిల్ వస్తది ఇక్కడ. అండ్ యూఆర్ఎల్ ఉంటే మీకు దానికి కూడా పంపిస్తారు. నోటిఫికేషన్ ఆన్ యాప్ డెఫినిట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేనేంటంటే వేరే అకౌంట్‌తో లాగిన్ అయ్యాను. నేను ఏదైతే లాగిన్ అయ్యానో ఆ అకౌంట్‌తో ఇక్కడ వెబ్ వెర్షన్‌లో కూడా లాగిన్ అయ్యి, నేను ఈ అలర్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను కదా! ఏది, ఈ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ కొడుతున్నాను. నేను దానికంటే ముందే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 17,493 ఉంది కదా! దానికంటే ఒక ₹5, 10 ముందే అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి ఫ్రెండ్స్. దాని తర్వాత యాడ్ అలర్ట్ అని ఇక్కడ యాప్ మీద కూడా మనకేంటంటే ఇన్‌స్టాల్ అయిపోతుంది. అది పాపప్ అనేది రావటం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మొబైల్‌లో ఏంటంటే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రాస్తది. దెన్ ఏంటంటే మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ అలర్ట్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి. చూడండి, ఇక్కడ అలర్ట్ అనేది టైమ్ లాగా కనిపిస్తుందనమాట. ఎప్పుడైతే మార్కెటు 17,485 దగ్గరకొస్తదో ఇమ్మీడియేట్‌గా మనకి అలర్ట్ రావడం జరుగుతుంది. అగైన్ ఫ్రెండ్స్, మనకి బ్రేకౌట్ అవ్వంగాల్నే 15 మినిట్స్ టైమ్ అనేది ఉంటది కాబట్టి డెఫినిట్‌గా మనం ఏంటంటే అక్కడ డెసిషన్ తీసుకోవచ్చనమాట. ఇది లాంగ్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఓకే. దాని తర్వాత మనం షార్ట్ ట్రేడ్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇది షార్ట్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే, ఇక్కడ లో అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత లో అనేది బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ బ్రేక్ చేసినా మనకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇవ్వాలి. అదైతే జరగలేదు. దాని తర్వాత ఫ్రెండ్స్ 1, 2, 3, 4 డేస్ స్పెండ్ చేసింది. నౌ ఏంటంటే 84.80 కింద మనకి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో మనం ఏంటంటే షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ కేసులో మనకి 84.80 అనేది బ్రేక్ డౌన్ జరిగింది. మనకి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది. అంటే కంప్లీట్ రెడ్ ఉంది డౌన్ సైడ్ ఉన్నప్పుడు. మనం ఏం చేస్తాం, 84.50 దగ్గర ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్ అనేది పెడతాం ఫ్రెండ్స్. ఎండ్ ఆఫ్ ద డేకి 3:30కి మనకేంటంటే 81.70 అనేది ప్రాఫిట్ రావటం అనేది జరిగింది. సో ఆల్ టుగెదర్ మనకి ఈ కేసులో ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ ఏంటంటే 1:4.7 ఉంది. అంటే ₹1 రిస్క్ చేస్తే మనకి ₹4.70 ప్రాఫిట్ రావటం అనేది మనకి కనిపిస్తుందనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, మల్టిపుల్ టైమ్స్ మనకి స్టాక్ అనేది మూవ్ అవుతుంటది కాబట్టి పైకి, కిందకి. ఫస్ట్ మనం ఏంటంటే బుకింగ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు 1:1 అట్‌లీస్ట్ హాఫ్ క్వాంటిటీ అనేది రెడ్యూస్ చేసి, దాని తర్వాత ఈ కేసులో చూడండి ఫ్రెండ్స్, మనకి స్టాప్ లాస్ అనేదాన్ని ట్రైల్ కూడా చేసుకున్నా నథింగ్ రాంగ్ అనమాట. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 1:1 వచ్చింది అనుకుందాం. ఈ కేసులో 1:1 వచ్చింది. దాని తర్వాత ఇక్కడున్న స్టాప్ లాస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం ఫ్రెండ్స్. నో ప్రాబ్లమ్ అనమాట. మనకు ఫుల్ పొటెన్షియల్ ఎండ్ ఆఫ్ ద డే దాకా, అంటే లైక్ 3:30 దాకా కూడా మనం వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే మనకు ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాం. ఇక్కడ సపోజ్ 2 క్వాంటిటీ చేసాం. ఒక క్వాంటిటీకి ఎగ్జిట్ అయిపోయాం ప్రాఫిట్‌తో. ఓకే. ఇక్కడ నెక్స్ట్ స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టాం. ఒకవేళ వచ్చి హిట్ అయిందనుకోండి, మనకి
బ్రోకరేజ్ పోద్ది కాబట్టి నో ఇష్యూ. మనం ఆల్రెడీ కొంత ఎర్న్ చేసి ఉన్నాం కాబట్టి దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ బ్రేక్అవుట్ థింగ్స్ ఫ్రెండ్స్. ఓకే, హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కొంచెం థ్రోట్ అనేది సపోర్ట్ చేయట్లేదు కొంచెం. ఓకే, సారీ అబౌట్ దట్ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.